హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అకే లైఫ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రేషన్ బియ్యంతో అది దోశలు ప్రిపేర్ చేసిన పిండితో అయితే బజ్జీలు అయితే ఎలా వేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకోకుండా ఎక్కడ ఫుల్ వీడియో అయితే చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు మినప్పప్పు అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. వాటర్ పోసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోండి. మరలా వాటర్ పోసి నెక్స్ట్ వచ్చేసి ఇంకో గిన్నె అయితే తీసుకుని దానిలోకి ఏ కప్పుతో మినపప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు రేషన్ బియ్యం అయితే వేసుకోండి. ఇలా రేషన్ బియ్యం వేసేసిన తర్వాత శుభ్రంగా 2 సార్లు అయితే ముందుగానే కడిగేసి మరలా వాటర్ అయితే పోసి ఈ పప్పుని రేషన్ బియ్యాన్ని 5 నుంచి 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత అయితే ఇలా అయితే నానాయి. బియ్యం పప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని మరలా 2 సార్లు అయితే కడిగేయండి. కడిగిన తర్వాత బియ్యంలో అయితే పప్పుని వేసేసేయండి. మీరు కావాలంటే ఈ పప్పు బియ్యాన్ని కలిపైనా నానబెట్టుకోవచ్చు. పొట్టు పప్పు అయితే విడిగా అయితే నానబెట్టుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం బియ్యం పప్పు కలిసేట్టుగా కలపండి. కలిపేసి మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకోండి. లేకుంటే మిక్సీ జార్ అయితే తీసుకుని జార్లో సగం వరకు పప్పు బియ్యాన్ని అయితే వేసేసి దీనిలోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకుని గ్రైండ్ చేసేయండి. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. మరి ఎక్కువ వాటర్ పోసేసి పలచగా అయితే గ్రైండ్ చేసుకోకండి. కొంచెం తక్కువ వాటర్ పోసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. నేను మామూలుగా అయితే ఈ పిండిని దోశల పిండికైనా ప్రిపేర్ చేశాను. మా బాబు కోసం ఈ దోశల పిండిని బజ్జీలు అయితే వేస్తాను. అదే నేనైతే చూపిస్తున్నాను. అలాగే మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా వేసేసుకుని మిక్సీ జార్లోకి ఇలా మెత్తగా పిండి కింద అయితే గ్రైండ్ చేసేసుకుని వేసుకోండి. ఈ పిండితో మనం కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం, సెట్ దోశలు, గుంత పొంగనాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి చేతితో కలిపేయండి. 2-3 సార్లు గ్రైండ్ చేసాం కాబట్టి కలపండి. కలిపి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా ఉందండి, పులిచింది. ఇలా అయితే పులిచింది చూడండి, ఈ విధంగా అయితే పులిసింది. ఇప్పుడు ఈ పిండిలో సగం వరకు అయితే తీసేసి నేను ముందు చెప్పినట్లుగా మా బాబు కోసం బజ్జీలు అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే పిండిని దోశల కోసం ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బజ్జీలు వేయవలసి వస్తుంది. ఇలా బజ్జీలు వేయాలనుకున్నప్పుడు ఈ దోశల పిండిలోకి కొద్దిగా మైదా పిండి అయితే వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదు. ఇలానే వేసేసినా బాగానే వస్తాయి. కాకపోతే కొంచెం లూజ్ అయింది కాబట్టి ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ వరకు మైదా పిండి అయితే వేస్తున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 అర స్పూన్ వరకు జీలకర్ర అయితే వేస్తాను. అలాగే మీకు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి పిల్లల కోసం కాబట్టి. ఇలా ఒకసారి బాగా కలిసేట్టు కలిపేసి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇలా బజ్జీలను అయితే వేసేసుకోండి. లోపల వరకు అయితే ఉడుకుతాయి. ఇలా ఆయిల్ సరిపడా బజ్జీలను వేసేసిన తర్వాత ఈ విధంగా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల ఉండలుగా లేకుండా బాగా అయితే ఉడుకుతాయి. ఇలా అయితే ఈరోజు దోశల పిండితో బజ్జీలు అయితే వేసేసాను. ఇలా మన ఇంట్లో ఎప్పుడూ ఉండే రేషన్ బియ్యంతో మనకు నచ్చినట్లుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన అఖిల స్టైల్ కుకింగ్లో చూసేయండి.